ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ దాసుడి హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండలో మనం 33వ సర్గలో ఉన్నాం. ఈ సర్గలో సీతామ్మవారు తనని తాను హనుమంతుల వారికి పరిచయం చేసుకుంటారు. నీవు ఎవరమ్మా అని ఆయన అడుగుతారు. ఆవిడ తన పరిచయాన్ని ఎలా చేసుకుంటున్నారో మనం చెప్పుకుందాం. ముందుగా ఒకసారి గురువందనాన్ని చేసి తదుపరి కథాక్రమంలో అడిగిడదాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ సీతారామాభ్యాం నమః. సీతామ్మవారు ఆంజనేయ స్వామి వారితో చెప్తున్నారు, నాయన ఈ భూమండలం అంతట్లోనూ కూడా గొప్పవాడు అని పేరు తెచ్చుకున్నటువంటి దశరథ చక్రవర్తికి నేను కోడలు, అలాగే రాజఋషి అని పేరు తెచ్చుకున్నటువంటి జనక చక్రవర్తికి నేను కూతుర్ని. నా పేరు సీత. సీతేతి నామనామ్నాహం భార్యారామస్య ధీమతః. నా పేరు సీత, నేను రామచంద్రమూర్తి యొక్క భార్యని. ఇది ఆవిడ చెప్పినటువంటి పద్ధతి. ఈ పద్ధతిని మనం మొత్తమంతా కూడా మన తెలుగులో చెప్పాలంటే తొంగలో తొక్కడం అంటారు. మీరెవరు అని ఎవరిని అడిగారు అనుకోండి, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ, వాడి గురించి చెప్పుకుంటాడు మొట్టమొదట. అంతేగాని ఫలానా వారి మనవణ్ణండి అని ఎవడూ చెప్పడు. ఎందుకు చెప్పాలి అలాగా? నీ తాత ఎవరో ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఓహో వాడి మనవడివా అంటారు. అలాగే ఆడవాళ్ళని అడిగినప్పుడు మొట్టమొదట ఆమె వివాహిత అయితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. ఇప్పుడు ఆవిడ ఏమని చెప్పారు ధర్మం ప్రకారంగా? నేను దశరథ మహారాజు యొక్క కోడలని. తర్వాత గౌరవం ఎవరికి ఇచ్చారు? తన తండ్రికి ఇచ్చారు, ఫలానా వారి కూతుర్ని. ఆ తర్వాత ఏమన్నారు? తన పేరు చెప్పుకున్నారు, నేను సీతని, రామచంద్రమూర్తి భార్యని. ఇది ఒక పద్ధతి ప్రకారం నడిచేటువంటి వ్యక్తి తనని తాను పరిచయం చేసుకునేటువంటి పద్ధతి. మనం ఎక్కడా కూడా సీతారాములకు కానీ ఆ కాలంలో ఉన్న వారికి కానీ ఏ విషయంలోనూ కూడా వంక పెట్టడానికి లేదు. వాల్మీకి అంత అందంగా ఫ్రేమ్ కట్టి మరీ రామాయణాన్ని మనకి చెప్పారు. తర్వాత ఏమంటుంది ఆవిడ? సమాద్వాదశతత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధ్యని. ఆ తర్వాత అంటే ఎప్పుడు? నాకు వివాహం అయిన తర్వాత 12 ఏళ్ల పాటు నేను రామచంద్రమూర్తి వారితో మానవ సంబంధమైనటువంటి భోగాలు అంటే రాజలాంఛనాలతో 12 ఏళ్ళు భోగాలు అనుభవించాను. ఎక్కడ? అయోధ్యానగరంలో. ఇప్పుడు సీతామ్మవారి వయస్సు ఏంటో మనం తెలుసుకుందాం. సీతామ్మవారికి 6వ సంవత్సరంలో పెళ్ళయింది. షడ్వర్ష వయోవత్యాః నిత్యయవ్వనవత్యాః సీతాయాస పాణిగ్రహణ అని రామచంద్రమూర్తి వారి యొక్క కళ్యాణంలో చెప్తాం మేము. అంటే 6 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఆమె, అప్పటికే ఈడేరినటువంటి ఆమె నిత్య యవ్వనవత్యాః. సీతాదేవి పుట్టుకతోనే యవ్వనవతి. మనం మామూలుగా మనిళ్లలో ఏమవుతుంది? 11, 14 మధ్యలో అమ్మాయిలు ఈడేరుతారు. కానీ ఆవిడ నిత్య యవ్వనవతి, పుట్టుకతో యవ్వనవతి. 6 సంవత్సరాలు ఆవిడికి, 12 సంవత్సరాలు రాముల వారికి. ఆ తర్వాత 12 ఏళ్ళు అయోధ్యానగరంలో సకల భోగాలు అనుభవించాను అని చెప్పారు ఆవిడ. అంటే 6, 12 ఎంత? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు అనుభవించారు. 18 ఏళ్ల తర్వాత ఏమైంది? వనవాసానికి రామచంద్రమూర్తి బయలుదేరారు. ఆయనతో పాటుగా వచ్చారు.
వనవాసం రామచంద్రమూర్తి వారికి ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు విధించబడింది? 14 సంవత్సరాలు. 13 ఏళ్ళు రాముల వారితో ఆనందంగా ఉన్నారు ఆవిడ మళ్ళీ వనవాసంలో. అంటే 18 13 ఎంత? 31 సంవత్సరాలు. ఈ 32వ సంవత్సరంలో రావణాసురుడు అపహరించి లంకకు తెచ్చాడు. అంటే సీతమ్మ వారికి ఎంత వయస్సు? 32 ఏళ్ల సరైనటువంటి వయస్సు స్త్రీకి. రాముల వారికి ఇంకొక 6 సంవత్సరాలు కలుపుకోండి, 38 సంవత్సరాలు. ఇది ఆమె చెప్పిన లెక్క. తర్వాత తత్త్రయోదశే వర్షే రాజ్వేన్ వేక్ష్వాకునందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే. ఆ తర్వాత 12 ఏళ్ల తర్వాత, మళ్ళీ అమ్మవారు చెప్పిన మాట, పెళ్ళైన 12 ఏళ్ల తర్వాత వాళ్ళ నాయనగారు ఆ రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని భావించారు. ఆ ముందు రోజు రాత్రి సాయంత్రం రాజాస్థానానికి పిలిపిస్తారు రామచంద్రమూర్తిని. నాయన, రేపటి రోజు ఉదయం నీకు యవరాజ్య పట్టాభిషేకం రా, అందుకని నీవు నీ భార్య అయినటువంటి సీత కూడా ఈ రాత్రి అంతా నిరాహారంగా ఉండి లక్ష్మీనారాయణ జపం చెయ్యండి సూర్యోదయం వరకు అని ఆదేశిస్తాడు ఆయన. అలా వాడు లక్ష్మీనారాయణ జపం చేస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి అంతా. ఆ సందర్భంలో తస్మిన్ సంభ్రియమాణేతు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవి వచనమబ్రవీత్. అలా ఆయన ఎప్పుడైతే నిర్దేశించాడో రాముడికి, ఆ తదుపరి ఈ విషయాన్ని, అంటే ఏ విషయాన్ని? రాముల వారికి పట్టాభిషేకం అన్న విషయాన్ని ఆయన ముందు కౌసల్యాదేవితో చెప్పుకుందామనుకోలేదు. తన యొక్క ముద్దుల భార్య అయినటువంటి కైకేయీ దేవితో చెప్పుకుందామనుకునేవారు. ఎందుకనలాగా? రామచంద్రమూర్తి కౌసల్యాంతఃపురంలో ఎప్పుడూ పెరగలేదు, కైకేయీ అంతఃపురంలోనే పెరిగాడు. ఆవిడే అల్లారు ముద్దుగా చూసి చాలా గారాభంగా పెంచింది ఆవిడే. అలాంటి కైకేయి మరింత సంబరపడుతుంది రాముడికి పట్టాభిషేకం అంటే అని కైకేయీ అంతఃపురానికి వెళ్తారు. ఆ తర్వాత చాలా కథ జరుగుతుంది, మనకు అది అప్రస్తుతం కదా. ఈ కైకేయీ దేవి ఏమన్నారో చెప్తున్నారు సీతాదేవి. న పిబేయం న ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏషమే జీవితస్యాంతో రామో యద్వ్యభిషిచ్యతే. సహజంగా ఇలాంటివి కూడా మన ఇళ్లలో చూస్తాం కదండి. ఆవిడేమన్నారట, రాముల వారికి గనక మీరు పట్టాభిషేకం చేస్తే నా జీవితం ఉన్నంత వరకు నేను మంచినీళ్లు ముట్టను, అన్నం తిన్ను అని శపథం చేశారట. ఇది కూడా మన ఇళ్లలో జరుగుతుంది కదా. మీరు మీ తమ్ముడింటికి పంపించకపోతే మీ అమ్మగారిని నేను ఈ రోజు నుంచి ఏం తిన్ను అన్న మాటలు మనం బోర్డులలో విన్నాం. ఇలాంటివి నా కళ్ళారా చూశాను కూడా. అంగో అదే మాట అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటయ్యా అంటే ఇదే. ఆ అస్త్రాన్ని ఆవిడ ఉపయోగించారు. యత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపరిసత్తమా తచ్చేన్న విరదం కార్యం వనం గచ్చతు రాఘవ. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి ఆ దశరథుడు అంతకుముందు ఒకానొక కాలంలో కైకేయీదేవికి వరాలు ఇచ్చి ఉన్నాడు కాబట్టి, అలాంటి ఆ వరాలకు తగ్గట్టుగా ఆవిడ కోరినటువంటి కోరికల మేరకు రాముడు వనవాసానికి వెళ్ళేటువంటి మాటకి దశరథుల వారు ఒప్పుకోవలసి వచ్చింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఒకానొక సందర్భంలో దేవాసుర సంగ్రామం జరిగింది. అది జరిగినప్పుడు దేవేంద్రుల వారు ఆ కాలంలో గొప్ప చక్రవర్తి అయినటువంటి దశరథుల వారి యొక్క సహాయాన్ని కూడా అడిగాడు. అలా అడిగినప్పుడు దశరథుల వారు వెళ్ళారు. ఆ యుద్ధంలో కైకేయి కూడా వచ్చారు ఆయనతో పాటుగా. కృష్ణుడితో పాటుగా సత్యభామ ఎలా వెళ్ళారో అలా ఆవిడ కూడా వెళ్ళారు. ఆ యుద్ధంలో ఆవిడ సహాయం చేశారు ఆయనకి చాలా రకాలుగా. ఆ సహాయానికి మెచ్చి ఆయన నీకు ఏం వరం కావాలో కోరుకో కైకా అన్నారు. నాకు 2 వరాలు ఇవ్వండి అంది. ఇంకా కోరుకో అన్నాడు. క్షత్రియ కాంత 2 వరాలు మాత్రమే కోరుకోవాలి. బ్రాహ్మణ ముత్తైదువ బ్రాహ్మణ కాంత 1 వరం కోరుకోవాలి. వైశ్య స్త్రీ 3 వరాలు కోరుకోవచ్చు. శూద్ర స్త్రీ 4 వరాలు కోరుకోవచ్చు. ఇది ధర్మం చెప్పింది.
ఇదే ధర్మం ప్రకారంగా కైకేయి నాకు 2 వరాలు ఇవ్వండి అంది ఆవిడ. సరే కోరుకో, ఏం కావాలో అన్నాడు. ఆవిడ అప్పటికి అన్నింటిలోనూ పరమ సంతోషంగా ఉంది కదండి. నేను అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతానండి. అలాగా ఆ అవసరం ఎప్పుడొచ్చింది? ఈ దశరథుల వారు కైకేయీ దేవికి చెప్పడానికి వచ్చాడు. అంతకుముందే ఆవిడ్ని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి ఒకానొక స్త్రీమూర్తి ఉంది అక్కడ. ఎవరు? ఈ పేరు బాగా గుర్తుంటుంది అందరికీ, మంధర. ఇలాంటి ఆడవాళ్లే మన కొంపలు కూల్చేస్తారు. చుట్టాల్లో నుంచి వచ్చిన ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు మనకి ఇంట్లో. అలాంటి వాళ్ళు కొంపలు కూల్చేస్తారు మనకి. అప్పటిదాకా ఉన్నటువంటి భర్త మీ నమ్మకం కాస్త వాళ్ళు పోగొట్టేస్తారు. భార్య మీ నమ్మకానికి భర్త పోగొట్టేస్తారు. అదేమిటో అప్పటికి వాడు 20 ఏళ్ళు కాపురం చేస్తాడు దాంతో. కానీ వాళ్ళెవరో చెప్పింది నమ్ముతాడు. ఈ స్త్రీ కూడా అలాగే నమ్ముతుంది. అలాగా మంధర చెప్పినటువంటి మాటలు నమ్మినటువంటి కైకేయీదేవి ఆమెకు లొంగిపోతుంది ఆమె మాటలకి. ఇప్పుడు నీకు ఒకప్పుడు నీ భర్త నీకు 2 వరాలు ఇచ్చాడు కదా, మర్చిపోయావా అంటే ఆ విషయాన్ని కైకేయీదేవి నిజంగానే మర్చిపోయింది. ఆ విషయాలు 2 గుర్తు చేసి నీవు ఆ 2 వరాలు అడుగిప్పుడు. అందులో మొదటి వరం, రాముడు రేపు ఏ సమయానికైతే పట్టాభిషేకం అని చెప్పారో ఆ సమయానికి 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాలి. రెండవ వరం, నీ కొడుకైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. ఇవి అడుగు అంటారు. అదే దశరథుల వారిని అడిగితే ఆయన నెత్తి నోరు కొట్టుకుని, నువ్వు అడిగినటువంటి వరంలో భరతుడికి పట్టాభిషేకం చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, కానీ నా రాముడు ఎందుకు వనవాసానికి వెళ్ళాలి, ఆ ఒక్కదాన్ని సడలించు అని బతిమాలుకున్నాడు. కానీ ఆవిడ ససేమిరా అంది. దాంతో ఇది నా నోటమ్మట ఈ మాట నేను చెప్పలేను, నీ నోటమ్మట నువ్వే చెప్పు అని ఆయన స్పృహ తప్పి పడిపోతాడు. ఏడ్చి 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 అప్పుడు రామచంద్రమూర్తి వారిని పిలిపిస్తారు కైకేయీదేవి సుమంత్రుల వారి చేత. పిలిపించి తన దగ్గరకు వచ్చిన వెంటనే రాముడు చూస్తాడు. నాయనగారు అలా నేల మీద శయనించి ఉన్నారే, వారికి ఒంట్లో బాగాలేదా అమ్మా అంటారు. ఈవిని పిన్నమ్మ అన్న మాట ఎప్పుడు అనలేదు ఆయన, అమ్మానే పిలిచాడు ఆయన. అంటే మీ నాన్నగారికి కొంచెం నలతగా ఉంది నాయన, ఆయన నీతో ఒక విషయం చెప్పమన్నారు. అంటే రాముడు ఎంత గొప్పగా మాట్లాడతాడంటే అండి, అమ్మా నాయనగారు చెప్తే ఒకటి, మీరు చెప్తే ఒకట, చెప్పండమ్మా అంటాడు ఆయన. రేపు సూర్యోదయాత్ నీవు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళాలి, ఇది మీ నాయనగారు తెలపమన్నారనగానే అలాగేనమ్మా తప్పనిసరిగా వెళ్తాను అని ఆవిడ దగ్గర సెలవు తీసుకుని అంతకుముందు తాను ఎక్కి వచ్చినటువంటి రథము రాజలాంఛనాలు ఆ కైకేయి అంతఃపురానికి బయట వదిలిపెట్టేసి పాదరక్షలు కూడా విడిచి పాదచారి అయి కౌసల్యాంతఃపురానికి వెళ్ళాడు రాముడు. అది రాముడంటే. వెళ్ళేప్పుడు కూడా రథంలో వెళ్ళొచ్చు కదండి. ఇక్కడి నుంచి ఘాటికి సెంత దూరంలో ఉంటుంది కైకేయి కౌసల్యాంతఃపురం. మన రామాలయం దగ్గర కైకేయి అంతఃపురం ఉంది, అక్కడ దాకా ఆయన రథంలో వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే కైకేయి ఆ మాట అందో ఆ వనవాసానికి వెళ్ళేటువంటి స్థితిని అప్పటి నుంచి ఆయన తనకు ఆపాదించుకున్నాడు. వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అది రాముడు గొప్పతనం. అంగో అలాగా సరాజా సత్యవాగ్దేవ్యా వరదానమనుస్మరన్ మమోహ వచనం శ్రుత్వా కైకేయ్యా క్రూరమప్రియం తతస్తు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్ఠం యస్వినం పుత్రం రథం రాజ్యమయాచత. ఇక్కడ ఏమని చెప్పారంటే సీతాదేవి, ఆ దశరథ చక్రవర్తి అప్పటికే రాజ్యం నీది, రేపు ఉదయం నుంచి యువరాజ్య పట్టాభిషేకం అవుతుంది నీకని చెప్పినటువంటి ఆయన కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటూ ఇస్తానన్నటువంటి దాన్ని ఆ రాముడి దగ్గర నుంచి మరల యాచించి తీసుకున్నాడు అని చెప్పారు ఆవిడ. సపితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాద్య వాచా ప్రతిగృహీతవాన్. దానికి వెంటనే రామచంద్రమూర్తి తన యొక్క అంగీకారం తెలిపారు. చర్చ కూడా చేయలేదుటండి. నేను మొన్న కూడా సందర్భవశాత్ ఇదే సందర్భం చెప్పాను. ఇదే మన ఇంట్లోనే గనక 4 కొడుకులు ఉండి పెద్ద కొడుక్కి ఓ 15 కోట్ల రూపాయలు ఆస్తి రాసిస్తానని చెప్పి సాయంత్రం ఆ రాత్రి 2 గంటలకు పిలిచి, ఒరే నీకు కదా 4వ వాడికి రాస్తాను, రిజిస్ట్రేషన్ రేపు వాడికి రా అంటే నేనేమని చెప్పాను, ఆ తండ్రి రేపు పొద్దున సూర్యోదయం చూడడు. ఆఖరికి ఇలాంటి సందర్భం ముస్లిం పాలకులైనటువంటి
ఔరంగజేబ్ చేశాడు. తన తండ్రి షాజహాన్ని చెరలో పెట్టించి మొదటివాడు రాజ్యం ఏలాలి కాబట్టి ఖుస్రు, తర్వాత వాడు ఖయ్యాం, ఇంకొకడు ఉన్నాడు. ఈ ముగ్గురికి కూడా శిరచ్ఛేదం చేసి తాను రాజ్యానికి వచ్చాడు. ఇది మనం చదువుకున్నాం చిన్నప్పుడు సోషల్లో. కానీ రాముడు అలా చేయలేదు, చూసారా? తప్పనిసరిగా బయలుదేరి అలాగే వెళ్ళిపోయాడంతే. ఆయన దద్యాన్న ప్రతిగృహీయాత్ నబ్రూయాత్ కించిద ప్రియం. రాముడు అంటే ఏంటి అని ఎవరినన్నా మిమ్మల్ని అడిగితే సీతాదేవి చెప్పినటువంటి ఈ మాటలు మీరు చెప్పచ్చు. దద్యాన్న ప్రతిగృహీయాత్, ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోట రాముడు, ఇవ్వడమే. అలాగే నబ్రూయాత్ కించిద ప్రియం, అవతల వాళ్ళకి మనస్సు కష్టం కలిగేటట్లుగా కొద్దిపాటి అప్రియాన్ని కూడా రాముడు చెప్పట్టండి. అసలు రాముడు మాట్లాడిందే తక్కువ రామాయణం మొత్తం మీద. మీరు కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు, 100 సంఖ్య దాటదు రాముడు మాట్లాడిన మాటలు మళ్ళా మిగతా వారితో. మనమైతే అక్కలేనివి కావాల్సింది రోజు మొత్తం మీద బోడంత అవుతాం. అపి జీవిత హేతోర్వ రామ సత్యపరాక్రమ. ఆ రామచంద్రమూర్తి సత్యపరాక్రముడు. పరాక్రమం మన యొక్క ధీరత్వాన్ని, శూరత్వాన్ని చూపిస్తుంది, కానీ సత్యపరాక్రమం అతని యొక్క స్థితిగతులను చెప్తుంది. అలాంటి వాడు రాముడంటే. స విహాయోత్తరీయాణి మహార్హాణి మహాయశాః విసృజ్య మనసః రాజ్యం జనన్యైమాం సమాదిశత్. అలాంటి ఆ రాముడు రాజలాంఛనాలన్నీ కూడా వదిలిపెట్టి నన్ను ఆ రామచంద్రమూర్తి వారి యొక్క తల్లిగారి దగ్గర ఉండమన్నాడు. ఎంతకాలం? తిరిగి రాముడు వనవాసం నుంచి వచ్చేంత వరకు 14 ఏళ్ళు కూడా. సాహం తస్యాగ్రతస్పూర్ణం ప్రస్థితా వనచారిణి నహిమే తేన హీనాయ వాస సర్వేపి రోచతే. అప్పుడు నేనన్నాను, ఓ రామభద్ర, నాకు నీవు లేకుండా అది స్వర్గమైనా నాకు రుచించదయ్యా. నీతో వనవాసమైనా సరే, కష్టాలైనా సరే నీతోనే అని అన్నాను నేను. ప్రాగేవతు మహాభాగ సౌమిత్రిర్మిత్రనందన పూర్వజస్యాయురాత్రార్థే ధృమచీరై రణంకృత. దాంతో ఆయనని ఎప్పుడూ కూడా వెన్నంటి ఉండేటువంటి ఆ లక్ష్మణుడు నాకన్నా ముందే నారచీరలు ధరించాడు. ధరించి వచ్చి అన్నగారి పక్కన నుంచున్నాడు. ఈవిడికి అక్కడ మీరు రామాయణం చదవండి, అయోధ్యాకాండలో దశరథుల వారు మనకి సినిమాల్లో చూపించినట్లుగా తర్వాత మళ్ళీ రాముడితో మాట్లాడలేదు అన్న మాట లేదండి. సూర్యోదయాత్ పూర్వం సభ ఏర్పాటు చేస్తారు, అందరూ సభకు వస్తారు. కైకేయి, కౌసల్య, సుమిత్ర, దశరథ చక్రవర్తి, రామచంద్రమూర్తి అందరూ వస్తారు. రామచంద్రమూర్తి వారికి నారచీరలు ఇవ్వబడతాయి, అంటే తపస్సులు ధరించేటువంటి వస్త్రాలు. అవి రాముల వారు ధరిస్తారు. సీతాదేవి కూడా ఇవ్వబడతాయి, కైకేయి ఇప్పిస్తుంది. అప్పుడు దశరథుల వారు వనవాసం రాముడికే గాని సీతకు కాదు అని ఆవిడ ఎన్ని నగలైతే ధరించడానికి అవకాశం ఉందో 7 వారాల నగలు అవన్నీ ధరించే ఆమె వనవాసానికి వెళ్ళాలి అని శాసిస్తారు. కైకేయీదేవి రాముల వారికి ఇచ్చింది ఏంటయ్యా అంటే ఒక చిన్న గుణపము, ఓ గంప ఇచ్చింది. దేనికో చెప్పండి? తవ్వుకుని దుంపలు అవి తవ్వుకు తినడం కోసం. రాముల వారికి ధనుర్బాణాలు, ఆ వరలో కరవాలం. ఇది మనం ఏ సినిమాలోనూ రాముల వారి ఒళ్ళో కరవాలం ఉన్న సంగతి చూడం, ధనుర్బాణాలు ఒకటే చూస్తాం. చాలా వరకు మనకి సమంగా చూపించలేకపోయారు. అలాగా అప్పుడు ఆవిడ పట్టుబట్టతో ఉన్నారు సీతాదేవి. ఆ నారచీర ఎప్పుడైతే ఇచ్చారో ఆవిడ మహారాజు కుమార్తె. దాసీలు చీర ధరింపు చేసేవారు ఆవిడకి. అలాంటి ఆవిడకి మామూలు చీర పట్టుబట్టే కట్టుకోవడం చేత కాకపోతే ఈ నారచీరలు ఎక్కడ చుట్టపెడుతుంది? అప్పుడు రాజ్యసభలోనే ఆ పట్టుబట్ట మీదే రాముల వారు చీర కట్టారట ఆవిడకి. ఆ నారచీర క్రమక్రమంగా కాలగర్భంలో కలిసిపోయింది, పట్టుబట్టతో ఆవిడ మిగిలారు. అవన్నీ మీకు తెలుసు. ఆ చీర తాలూకు ముక్కనే చింపి తాను ధరించినటువంటి ఆభరణాలు ఆవిడ ఆ కోతిమూక మధ్యలో పడేశారు. తర్వాత ఆభరణాలు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు చూశారని మనం చెప్పుకున్నాం. తే వయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రత ప్రవిష్ట ఆస్మపురాదృష్టం వనం గంభీర దర్శనం. ఆ తర్వాత మీ ముగ్గురం కూడా, అంటే లక్ష్మణస్వామి, రామచంద్రమూర్తి, నేను గంభీరమైనటువంటి వనాల్లోకి ప్రవేశించాం. వసతో దండకారణ్యే తస్యాం
అహం అమితౌజస రకసాపహృతా భార్య రావణేన దురాత్మన. అలాంటి సందర్భంలో అక్కడ మేము ఆనందంగా ఉన్నటువంటి కాలంలో ఆ రావణాసురుడు నన్ను అపహరించుకుని తీసుకువచ్చాడు అని ద్వౌమాసౌ తేనమే కాలో జీవితానుగ్రహకృత. ఇంకా రావణుడు నాకు 2 నెలల సమయాన్ని ఇచ్చాడు బ్రతికి ఉండడానికి. 2 నెలల్లో నాతో పాటు శయ్యాగృహంలో పక్క మీద పడుకుంటావా, తర్వాత రోజు ఉదయం ఒకవేళ అలా కాదంటావా, ఏ రోజు కాదంటావో ఆ రోజు ఉదయానికి నిన్ను నాకు టిఫిన్గా పంపిస్తారు మా వాళ్ళు. ఏం కావాలో తేల్చుకోమని చెప్పాడుగా మొన్న. ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతః త్యక్ష్యామి జీవితం. ఈ 2 నెలల కాలమే నేను బ్రతికి ఉంటాను నాయన. ఈ 2 నెలలు దాటిపోతే నేను మరణించడం ఖాయం అని చెప్పారు సీతామ్మవారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణి వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 33 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.